ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా వడలు చేస్తున్నాను, మీరు కూడా చూడండి. మినపప్పు 6 hours నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అందులోనే సరిపడా ఉప్పు, చిటికెడు చాలా కొంచెం బేకింగ్ సోడా, తినే సోడా వేశాను. నూనెలో మన టిప్ క్రిస్టల్ సాల్ట్ వేస్తే నూనె ఎక్కువ పీల్చుకోదు కదా. మీరందరూ ఏమేమి రకాల వంటకాలు చేస్తున్నారు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. కదంబ పుష్పము పూజలకు వాడుతుంటాం కదా, నేను కదంబ ఆకుని ఇలా వడలేయడానికి కూడా వాడుతుంటాను. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ ఆకులో, పుష్పంలో, కాండంలో. ఇలా కూడా మనకు దాని బెనిఫిట్స్ వస్తాయని, మరి ఏదో మనకు అమ్మ ఆశీర్వాదం ఉంటుందని అన్ని విధాల అదొక తృప్తి అనిపిస్తుంది. వేరు వడ మేకర్ ఉందండి. ఏంటంటే అప్పుడు నాకు ఈ వడలు చేయడానికి రానప్పుడు అప్పుడు కొన్నాను అనమాట, ఒక 25 years బ్యాక్. కానీ ఇప్పుడు వస్తుంది కదా, అందుకే ఇంకా దాంతో నేను చేయట్లేదు. దీనిపైన అయితే సైజు కూడా బాగా పెద్దగా వస్తాయి. మినపప్పుతో చేసిన పిండి పదార్థాలు, పిండి వంటలు తినాలి అని అంటారు కాబట్టి డెఫినెట్గా మినపప్పుతో చేసిన వడలు చేసుకుంటారు. గారెలు, వడలు నాన్ వెజిటేరియన్ రెసిపీస్తో కూడా తింటారు వీటిని. కానీ ఈరోజు సంక్రాంతి కదా, ముందు తినేవాళ్ళము సంక్రాంతి రోజు అయినా కానీ చాలా సంవత్సరాల నుంచి మేము మానేసామన్నమాట సంక్రాంతి రోజు తినడం. ఎందుకంటే ఈరోజు అయ్యప్ప స్వామి జ్యోతి వస్తుంది కదా, అది ఎప్పటి నుంచి అయితే టెలికాస్ట్ అవుతుందో టీవీలో, అప్పటి నుంచి మానేసాం మేము ఇంకా తినడం సంక్రాంతి రోజు. అక్కడ లైవ్గా లేకపోయినా టీవీలో చూసిన ఫీల్ అయితే ఉంటుంది కదండి, అక్కడ లైవ్గా ఉన్నామేమో అన్నట్లు అనిపిస్తుంది నాకు మాత్రము. మినపప్పులో చాలా తక్కువ వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, అలాగే మనకి ఇది షేప్ కూడా కరెక్ట్గా రాదు. సంక్రాంతి స్పెషల్ వడలు రెడీ. ఇవి అల్లం చట్నీ చేశాను కదా, దాంతో సర్వ్ చేస్తాను. ఇది అయిపోయింది ఈ వీడియో అని అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదు, అసలైన వీడియో ఇప్పుడే ఉంది. ఈ వడలతోటి దైవడ చేద్దాం. ప్యాన్లో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి పోపు పెట్టుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి, అలాగే పచ్చిమిర్చి కూడా
వేసి వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. పసుపు వేయాలి చిటికెడు. ఇంగువ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంగువ టేస్ట్ చాలామందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని దీన్ని చిక్కని మజ్జిగలాగా చేసుకోవాలి. పెరుగు ఇట్లా ఉండొద్దు. దీంట్లో చిటికెడు మజ్జిగకు సరిపడా ఉప్పు వేసి గిలకట్టుకున్నాం. మీన్వైల్ ఈ పోపు కూడా చల్లారింది. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం పుల్లగా అయినట్లు అనిపిస్తుంది, పుల్లగా అయిపోతుంది మజ్జిగ పెరుగు కాబట్టి. కొంచెం చల్లగైనాక ఇందులో వేసుకోవాలి. వేసి కలిపి మిక్సర్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వడలని, వేడిగా ఉన్నాయి ఈ వడలు, మజ్జిగలో డిప్ చేసి, ఇవి కొంచెం వాటర్, ఈ మజ్జిగని పీల్చుకున్నవి చాలామంది నీళ్ళలో వేస్తారు, కానీ నేను పల్చని మజ్జిగలో వేస్తున్నాను. లైట్గా పీల్చుకున్నవి, కొంచెం ఎక్కువ స్క్వీజ్ చేయొద్దు, కొంచెం లైట్గా అని వీటిని చికెన్ పెరుగులో వేసేయాలి. ఎక్కువసేపు ఈ మజ్జిగలో పెట్టేస్తే ఇదే పీల్చుకొని సప్పగా అయిపోతాయి ఇవి, అందుకనే ఎంబడే తీసేసేయచ్చు. కావాలనుకునేవారు దీంట్లో కూడా ఉప్పు వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ చికెన్ మజ్జిగలో ఉప్పు వేసి పెట్టాను కాబట్టి అది ఇది ఎక్కువ అవుతుందని నేను ఇందులో వేయలేదు. ఎక్కువసేపు ఇందులో పెట్టేస్తే ఈ మజ్జిగనే పీల్చేసుకుంటుంది ఇది, అందుకే తొందరగా తీసేసి ఇందులో వేయాలి. ఇప్పుడు లైట్గా మిర్చి పౌడర్ చల్లుకుందాము. దానిపై నుంచి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇది కొంచెం పలచగానే ఉండాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ వడ అండ్ దహి వడ రెడీ. మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.